అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్నొచ్చి నీకు తెలీదా, అద్దరు సొంత అక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంత అక్క చెల్లెలమే, నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళయింది, నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను. ఉండుంటే నేను చెప్పుండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను? అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కూడాను ఏమని ముగ్గురు ఫోటోస్‌లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడ ఉంది? ఆ ఆడియోలో కానీ, ఆ మెసేజ్ చాట్‌లో గానీ నా పేరుందా? ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు. మా హస్బెండ్ ఏం చేశారు, తన ఫోటో ఎందుకు వాడాల్సొచ్చింది? ఈరోజు కూడా ఒక వీడియో చూశాను నేను. చాలా బాధనిపించింది నాకు. లిటరల్లీ చాలా అంటే చాలా బాధనిపించింది. అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట. ఏమని 300K సబ్స్క్రైబర్స్ నేను చేశాను వీడియో. 300K సబ్స్క్రైబర్స్ ఫర్ సుమి టాక్స్. జై ఫేస్ రివీల్ అన్నాను కదా! అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు. తన హెడ్ మీద జై అని చెప్పేసి ఇలా వస్తదనమాట. ఎవడడిగాడు? ఆడి ఫేస్ ఎవడ కావాలి? ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం?